ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అవుతున్నా కూడా ప్రజా సమస్యలని గాలికి వదిలేసి ఎన్నికల ముందు ఇచ్చిన వందల సంఖ్యలో హామీలు పక్కన పెట్టేసి ఈరోజు కేవలం ఒక రాక్షస పాలన మన రాష్ట్రంలో కొనసాగుతుంది. నిజంగా ఇప్పుడే మా అధ్యక్షులు గారు చెప్పిన సంఘటనల విషయంలో పోలీస్ వ్యవస్థను ఈ ప్రభుత్వం తమ చేతుల్లో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు నిజంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఈ ప్రభుత్వం నడిపించడం నిజంగా చాలా దారుణం. నిన్నటి ప్రొద్దుటూరు సంఘటన మనం చూస్తే ఎలాంటి ప్రోటోకాల్ లేని వ్యక్తులు కూడా ఏదైతే ఎలక్షన్ జరుగుతున్న హాల్లో ప్రవేశించి బీభత్సం సృష్టించడము నిజంగా పోలీస్ వ్యవస్థకే కాకుండా ఈ ప్రభుత్వానికి కూడా మచ్చ తెచ్చే విధంగా తెలుగు తమ్ముళ్ళు వ్యవహరించడము నిజంగా చాలా దుర్మార్గం. ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఎంపీ గారు స్వయంగా చెప్పడం జరిగింది. 20% మంది ఈ రాష్ట్రంలో ఎస్సీలు ఉంటే కేవలం 2 మాత్రమే మంత్రి పదవుల్లోకి తీసుకోవడం జరిగింది. మరి ఎంత దౌర్భాగ్యం అంటే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలు మరియు క్రిస్టియన్ మైనార్టీలు సుమారుగా 10% మంది ఉన్నారు. వాళ్ళకు ప్రాతినిధ్యం లేకుండా ఈనాటికి కూడా ఒక్క మంత్రి కూడా తీసుకోకపోవడం నిజంగా ఈ ప్రభుత్వానికి మరియు చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీలు అంటే మరియు మైనార్టీలు అంటే మరి బీసీలన్నా కూడా ఎంతవరకు ప్రేమ ఉందో మనకు అందరికీ కూడా స్పష్టంగా తెలుస్తుంది. మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ అయిన సతీష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ విజిటింగ్ ప్రొఫెసర్ అని చెప్పేసి విమర్శించడం చాలా దారుణం. ఏదైనా పార్టీలో రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు రాష్ట్ర లెవెల్లో కార్యక్రమాలన్నీ చూసుకునే కార్యక్రమం చేయాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ఉండడమే కాకుండా ఇంతకుముందు అధికారంలో లేనప్పుడు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడో ఒకసారి వస్తారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి 15 రోజులకు 20 రోజులకు వచ్చిన పరిస్థితి కూడా ఎప్పుడు ఉన్న పరిస్థితి లేదు. సో వైఎస్ ఫ్యామిలీ వల్లనే పులివెందుల నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధి చెందిన పరిస్థితులు మనం గతంలో చూసామన్నమాట. అన్ని రకాలుగా పులివెందులకు ఏం కావాలనో అన్ని రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టడం జరిగింది, రోడ్లు వేయడం జరిగింది, మంచినీటికి సంబంధించి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది, వైఎస్ ఫ్యామిలీకి అన్నమాట. సో అదే కాకోకుండా అవినాష్ రెడ్డి గారు ఎంపీ గారు పులివెందుల నియోజకవర్గాన్ని అదే పనిగా చూసే పరిస్థితి ఆడ పర్మనెంట్గా అక్కడే ఉండి అందరి ఏం జరుగుతున్నది అనేది అంతా కూడా గమనించడమే కాకోకుండా దానికి కావాల్సిన అన్ని రకాలైన చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. ఆ ప్రాంతానికి సంబంధించి నువ్వు ఏ రకంగా అభివృద్ధి చేసావు నువ్వు చెప్పు. ఎప్పుడన్నా ఎవరికన్నా పలికావా? నువ్వు కూడా శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా ఉంటూ నువ్వు హైదరాబాద్లో సంసారం పెట్టి నువ్వు ఎప్పుడు ఇక్కడికి వస్తున్నావు? విజిటింగ్ ప్రొఫెసర్ కాదు కదా నువ్వు, అంతకంటే దారుణం అన్నమాట నువ్వు.